అందరూ కోరుకున్న సమయం ఆసన్నమవుతుంది. తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు అవనండి, అభిమానులు అవనండి, ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో జనాలందరూ ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసింది ఫస్ట్ రోజా అరెస్ట్ కోసం, తర్వాత కొడాలని అరెస్ట్ రోజా కంటే ఎక్కువ సంచలనంగా ఉండింది. జనాలందరూ కావాలి కావాలి అన్నారు. కానీ కొడాలని మధ్య తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడంటే నాకు ఒంట్లో బాగాలేదు, శస్త్రచికిత్స అయింది, ముంబై అన్నాడు, హైదరాబాద్ అన్నాడు, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్స్ అన్నాడు, తర్వాత జైళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు బెయిల్ కోసం. మొత్తానికి ఇప్పుడు చివరికి అనుకున్న క్షణం వచ్చింది. తెలుగుదేశంలో అవనండి, లేకపోతే ఆంధ్రాలో అవనండి, ఒక హీటెడ్ డిస్కషన్ నడుస్తుంది. ఏంటంటే గన్నవరం, గుడివాడ 2 నియోజకవర్గాల మీద టీడీపీ హై ఫోకస్ పెట్టింది. ఇక్కడ గన్నవరం చూసుకుంటే యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన ఎన్ఆర్ఐ క్యాండిడేట్, అలాగే గుడివాడలో కూడా వెనిగళ్ల రాము ఎన్ఆర్ఐ క్యాండిడేట్. వీళ్ళిద్దరూ వచ్చి అంటే వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు వచ్చారు వల్లభనేని వంశీకి అగేన్స్ట్గా నుంచోడానికి. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ వచ్చేసేసి కంటెస్ట్ చేస్తే వల్లభనేని వంశీ భూస్థాపితం అయిపోయాడు. అలాగే వెనిగళ్ల రాము గెలవడు అని అందరూ అనుకుంటే ఫటాక్ మని గెలిచాడు. కొడాలి వెంకటేశ్వరరావు హిస్టరీని భూస్థాపితమైంది.